సైనిక తిరుగుబాటు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది. కానీ వాస్తవంగా ఏంటంటే పాకిస్తాన్ ప్రోత్సహించి తయారు చేయించినటువంటి ఉద్యమ తిరుగుబాటు. అక్కడ ఫస్ట్ ఉద్యమం దేనికోసం? రిజర్వేషన్ల అంశం. ఆ రిజర్వేషన్పై సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఇదివరకు 30% ఉండేది, ఇప్పుడు 7% మించి ఉండటానికి వీల్లేదని. దాన్ని హసీనా ప్రభుత్వం అంగీకరించింది. ఇంకేంటి ఉద్యమం అయిపోయింది. కానీ దాన్ని అయినా కూడా రెచ్చగొట్టింది ఎవరు? పాకిస్తాన్ ప్రేరేపిత మత పెద్దలు, పాకిస్తాన్ అనుకూల గ్రూపులు, అలాగే పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించే అవామీ పార్టీ, భారత్కి వ్యతిరేకంగా వ్యవహరించే అవామీ పార్టీతో పాటుగా మత పెద్దలు కలిసి చేసినటువంటిదే. 2 రోజుల క్రితం చల్లారాల్సిన దాన్ని మళ్ళీ రగిలించి ఇంత స్థాయికి తీసుకొచ్చారు, వివాదం అంతా సృష్టించారు. ఇప్పుడు సైనికులు ఏం చేశారు? సైనిక అధికారులు ఇమ్మీడియట్గా ఆమెని దేశం విడిచి వెళ్ళిపోమన్నారు. సైనిక విమానంలోనే ఇండియాలోకి తీసుకొచ్చి వదిలిపెట్టారు. అయితే ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఈ కారణంగా ఇప్పుడు సైన్యం మీద కూడా తిరగబడుతున్నారు. అక్కడ వాళ్ళు సైన్యాన్ని కూడా అంగీకరించట్లేదు. ఎందుకని? ఇదివరకు సైనిక తిరుగుబాట్లు అంటే ఏంటి? ప్రధానమంత్రులను, అధ్యక్షులను తీసుకెళ్లి జైళ్ళలో పెట్టడం, రాజకీయ పార్టీల వాళ్ళందరినీ జైల్లో పెట్టి ఉంచేవాళ్ళు. అలా కాకుండా సైన్యం స్వయంగా ప్రధానమంత్రిని దేశం దాటించేసింది అంటే సైన్యం కూడా హసీనాకి తెర వెనక సపోర్ట్ ఉంది. ఎవరైతే ఇప్పుడు సైనికాధికారి అయినటువంటి ఇప్పుడు జమాన్ ఆమెని బయటికి పంపించేశాడో, ఆ జమాన్ యాక్చువల్గా ముజిబుర్ రెహమాన్కి మిత్రుడైనటువంటి ఆయనకి కొడుకు, అంటే వారసుడు. ఎట్లయితే ఇప్పుడు హసీనా వారసురాలో ముజిబుర్ రెహమాన్కి, అట్లాగా రెహమాన్తో కలిసి ఆనాడు స్వతంత్రోద్యమం చేసినటువంటి ఆయన కొడుకు. ఇద్దరికి బంధుత్వం ఉంది, హసీనాకి ఆయనకి. కాబట్టి ఇక్కడికి పంపించేశారు అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు సైన్యం చెప్తున్న మాట వినకుండా గందరగోళం జరుగుతూ ఉండటం. ఎందుకు అంటే ఈ పాయింట్ ఏదైతే మరి నువ్వు తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి కదా, ఎట్ట పంపించేసావు దేశం విడిచి అన్నటువంటి కాన్సెప్ట్తో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది.